ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం షార్ప్ గార్డెన్లో బౌద్ధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఈ మీటింగ్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. వారందరికీ కాంగ్రెస్ కండువా కప్పి మంత్రి సీతక్క పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు సీతక్క పిలుపునిచ్చారు. ఆత్రం సుగుణ ఎంపీగా గెలిస్తే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బౌద్ధ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బౌద్ధ్ను రెవెన్యూ డివిజన్గా మారుస్తామంటూ సీతక్క హామీ ఇచ్చారు. కేంద్రం ఇలా బీజేపీ ప్రభుత్వం నిన్నటిదాకా బీజేపీ ఎంపీలే, మరి కేంద్రము బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగానే ఉన్నది. వాళ్ళ హయాంలో రోడ్లకు పర్మిషన్ రాలేదు, పోడు భూముల సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి, బోరు సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. వాటన్నిటికి కూడా తొందరలోనే పూర్తి స్థాయి పరిష్కారం చూపించి ఫారెస్ట్ అధికారులకు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ అటవీ హక్కుల చట్టం ఇచ్చింది. కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు పేదల కోసం ఆలోచించింది. భూముల పట్టాలతో పాటు ప్రతి ఊరికి రోడ్డు కానీ, ఇందిర జలప్రభ కింద మరి బోర్లు కానీ, ఇట్లాంటి కరెంటు లైన్లు కానీ, ప్రాజెక్టులు కానీ కట్టించారు. కానీ గత కొంతకాలంగా వాటిని ఆపుతున్నారు. మరి ఎవరు అక్కడ బీజేపీ కేంద్రంలో ఉండి, బీజేపీ ఎంపీ ఉండి కూడా కనీసం మరి వీటి గురించి పట్టించుకోకపోవడం మూలంగానే ఇంకా వెనుకబడిపోయిందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ఊర్లో మనం ఏ పని మొదలు పెట్టినా ఇది వైల్డ్ లైఫ్ అంటారు. వైల్డ్ లైఫ్ అనేది మరి జంతువుల సంబంధించినటువంటి యాక్ట్. జంతువుల సంరక్షణ మీద ఉన్న ప్రేమ